మీడియా మిత్రులకి, పత్రికా విలేకరులకి అందరూ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎమ్మెల్యే నిన్నే దిగినట్లున్నాడు ఆదంలో. దిగి ఆయన పసలేని మీటింగ్ స్టేట్మెంట్ ఇచ్చినాడు. దీంట్లో ఏమన్నా ఉందేమో, ఏమో చెప్తాడేమో, నేను యాక్షన్ తీసుకుంటాడేమో అనే విషయంలో చూసినా దాన్ని. విష్ణునామ జపం ఎట్లా చేస్తాడో నా జపం అట్లా చేస్తా ఉన్నాడు బాగా. దొంగ 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 అంటే అట్లా ఆయన చేసే దోపిడీలకి మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉన్నాడు. నీకు ఇంకా 4 ఏళ్ళు టైం ఇస్తాను. నీవు ఎమ్మెల్యేగా నీ అధికార పార్టీ ఉంది. నీవు చెప్పిన దాంట్లో ఒక్కటైనా రుజువు చెయ్యి. ఒక్కటి సర్వే నంబర్లు 11 సర్వే నంబర్లు ఇచ్చినావు. ఏముంది దాంట్లో? 11 సర్వే నంబర్లు ఏముంది? మా వాళ్ళు ఏదైనా వ్యాపారాలు చేసుకుంటారు. నా పార్టీలో ఉన్నంత ఉంటే వ్యాపారాలు చేయాలని రూల్ ఏంలే. ఏమైనా తప్పులు ఉన్నాయో చూడు, అంతే. అవి ఆలోచన చేయాలి. కానీ అనవసరంగా సర్వే నంబర్లు ఇంకా పుడుకు ఆదోని నియోజకవర్గ సర్వే నంబర్లన్నీ తీసుకొని ఒక బుక్ తయారు చేసి ఎవరికి ఇస్తావు ఇచ్చుకో. నీ అధికారం ఉంది, అహంకారంతో మాట్లాడుతుండేదే తప్ప, ఏదో భయపెడితే భయపడతాడేమో అనుకుంటున్నావు తప్ప, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో నీ మాటలకు భయపడేవాళ్ళు ఎవరైనా భయపడచ్చాము. కానీ కాంట్రాక్టులు భయపడచ్చు, బ్రాంతి షాపులు భయపడచ్చు, ఎన్ఏ వాళ్ళు భయపడచ్చు, లేకపోతే ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నావో ఆ కార్యక్రమాలను ఉన్నోళ్ళు భయపడచ్చాము. కానీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ, మా నాయకులు కానీ, కౌన్సిలర్లు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, మా కార్యకర్తలు కానీ ఎవరు భయపడే పరిస్థితులు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఇంకా ఫైల్ తయారు చేయి. ఇంకా ఏమంటే తప్పుడు పనులు చేసే అలవాటు నాకు లేదు. ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకో. నీవు ఈ విషయాన్ని డైవర్ట్ చేసేదానికి ఇవన్నీ చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి దాంట్లో మీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు కాబట్టి అదే డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తున్నట్లు ఏర్పడుతుంది, అంతే. అది నిజాలు చెప్పేది నీలో లేదు. అది నువ్వు నిజం ఎప్పుడూ చెప్పు, ఎప్పుడు జీవితంలో చెప్పు. నువ్వు గుర్తుపెట్టుకోను బాగా. నువ్వు తప్పుని ఎత్తి చూపినప్పుడు నువ్వు తప్పుని దాని మీద యాక్షన్ ఉండాలి. కానీ అనవసరంగా నేను స్టేట్మెంట్ ఇస్తాను. నా బాధ్యత అది, మా పార్టీ బాధ్యత, మా పార్టీ బాధ్యత, నాయకుల బాధ్యత, మా పార్టీలో ఉండే కార్యకర్తలు అందరి బాధ్యత కూడా అదే. ఏం జరుగుతూ ఉంది, ఏం లేదు, ఏమైతా ఉంది అని చెప్పేసి ఆలోచన చేసే పరిస్థితిలో మేము ఉన్నాము. కానీ ఏదో పని కట్టుకొని నీ మీద స్టేట్మెంట్ అయిన ఆలోచన. ఒక తప్పుడు పని జరిగినప్పుడు దాని మీద ఖచ్చితంగా నిలదీస్తాం. మేము నిలదీసినప్పుడే నీవు దాని మీద ఏదైనా ఉన్నా ఆలోచన చేసి దాని మీద యాక్షన్ తీసుకునేదో ఉండాలి. కానీ అది వదిలేస్తావు. దాన్ని బాగా గుర్తుపెట్టుకో. పాతసారి నేను ఒకటే చెప్తా ఉన్నా, ఫస్ట్లో వస్తేనే ఆధార్ కార్డు. ఎవరారా నువ్వేం చెప్పినా ఫస్ట్లో వస్తే నాకు ఇల్లు కూడా ఇవ్వద్దని చెప్పినాడు సాయి ప్రసాద్ రెడ్డి అని. ఆ కర్మ పట్టినా నాకు. నువ్వు అబద్ధం చెప్పినావు, మొదట్లోనే అబద్ధం చెప్పినావు. ఎవరైనా వచ్చి నాకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఇల్లు ఇవ్వద్దని చెప్పి ఫోన్ చేసినా అన్నా కూడా రుజువు చేసి చూస్తాం. అవసరం మాకేముంది? నీకు ఇల్లు ఇస్తే ఇకపోతే ఏమి? నీ ఆత్మ మిత్రుడున్నాడు కిరణ్. ఏం చేసినాడు తెలుసా నీకు? తెలుసు నీకు? నీ ఆత్మ ఫ్రెండ్ ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని ఆధార్ కార్డు మార్చి ఉండే పక్క స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసే విషయానికి బాగా తెలుదా నీకు? ఇవన్నీ మళ్ళా చెప్పాలనా నేను? ఏం యాక్షన్ తీసుకున్నావు? ప్రజలు వినేదానికి ఎవరైనా ఇలాంటి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేస్తే తోలు తీస్తా. ఏం తోలు తీస్తే నీ ప్రోత్సాహం లేనిది జరగదు. ఇది ఇప్పుడు జరిగిన 6 ఎకరాలు కూడా నీ ప్రోత్సాహం లేదు, జరగదు.
అది బాగా అందరికి తెలుసు, అది ఆదోన్లో ఉండే ప్రజలందరికీ తెలుసు. దాని విషయం డైవర్ట్ చేసిన ప్రయత్నం చేస్తావా అని నువ్వు చెప్పింది ఏదో, మేము మాట్లాడింది ఏదో దాని మీద సమాధానం ఇవ్వాలి. కానీ నీవు అప్పుడు ఇట్లా చేసావు, ఎప్పుడు నిరూపించో ఒక్కటే. నీలాగా బ్రోకర్ల మధ్యలో బ్రోకర్లు పెట్టి బ్రాంతి షాపుల విషయంలో 75,000 ఇవ్వాలి నాకు అని మధ్యలో బ్రోకర్లు ఉన్నారు నీకు. ఆ పని చేసేదానికే మేము ఎప్పుడైనా స్టేట్మెంట్ ఇస్తే ఏమన్నా మేము స్టేట్మెంట్ ఇకపోతే మాకు ముట్టేది ముట్టదేమో అని చెప్పేసి ఆలోచనతో స్టేట్మెంట్ ఇస్తుంటారు తప్ప, అది దాని మీద ఇస్తా ఉన్నారు అంతే. వాళ్ళు ఏది కూడా వాళ్ళు తెలుసు, బాగా తెలుసు వాళ్ళకు కూడా. మేము స్టేట్మెంట్ ఇవ్వకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాం వాటి నుంచి వేసి, ఎందుకు మీరు స్టేట్మెంట్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళని అడుగుతారు. వాళ్ళకి ఏదో ఇవ్వాలా, ఇకపోతే బాగుండదు. వాళ్ళు ఇచ్చేదాంట్లో కూడా ఏముండదు, ఊరికే మళ్ళా సమాధానాలు ఉండవు. కానీ మళ్ళీ మనమే మీ వాళ్ళు అప్పుడు అట్లా చేశారు, మీ వాళ్ళు ఇట్లా చేశారు, ఏం రుజువు చేయవయ్యా. మా వాళ్ళు చేసినా రుజువు చేయి, ఇంకోటి చేసినా రుజువు చేయవద్దు తండ్రి. ఊరికి 11 సర్వే నంబర్లు ఇచ్చి ఇంకా ఉన్నాయి కెమెరాలో నిండిపోతాయంటే ఏంది అది? ఉన్నాయి సర్వే యాడ రాష్ట్రంలో సర్వే నంబర్లు ఉంటాయి, లేకుండా ఉంటాయా? మన ఆదోళ్ళు ఒక్కటే సర్వే నంబర్లు ఉంటాయా అనేది మీ మీడియా వాళ్ళు ముందు చెప్పడం చూసినా నేను. ఎందుకంటే మీడియా వాళ్ళు కానీ పత్రికా విలేకరులు కానీ ప్రశ్నించే పరిస్థితిలో లేరు కాబట్టి ఆయన ఆటాడుతూ ఉన్నాడు. మీరు ఎప్పుడైతే ప్రశ్నిస్తారో అప్పుడు సమాధానం ఉండదు. కొంతమంది ప్రశ్నించారు, ఆడ ఎన్టీవీ వాళ్ళు ప్రశ్నించారు, ఏం రుజువు లేకుండా మాట్లాడతారు మీరు అని అన్నారంట. మళ్ళీ నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు, మాజీ ఎమ్మెల్యే మీద సాయి ప్రసాద్ రెడ్డి మీద ఏ విధంగా మాట్లాడుతున్నావు, నువ్వేమో రుజువు ఉన్నాయని అడిగినారంట. దాన్ని దాటేసిపోతాడు. ఆయన అలవాటు చూసినాం, చాలా మీడియాలు చూస్తూ ఉంటాం. ఎక్కడైనా ఏదైనా పోయినప్పుడు వాళ్ళల్లో వాళ్ళు ఏదన్నా క్వశ్చన్ వేసినప్పుడు అది సమాధానం ఉండదు, అని ముందుకు పోతూ ఉంటాడు. ఎందుకంటే ఆ మీడియాలో నన్ను ఏం అనలేదు అన్నట్లుగా ఒక నవ్వుతో పక్క తప్పించుకుంటాడు. ఆ తెలివితేటలు బాగున్నాయి. ఒక అబద్ధాన్ని నిజం చేసే విషయంలో గనుడు ఆయన. నాకు రాదు స్ట్రైట్గా మాట్లాడేదే, ఏమన్నా ఉన్నా కూడా ఎదురుగా మాట్లాడి చెప్పే పరిస్థితి మాది. నేను అన్నాను, ఏమన్నాను, సెటిల్మెంట్ చేసా అన్నాను. నేను సెటిల్మెంట్ చేసుకున్నా అని చెప్పలే. ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు పిలిపించి మాట్లాడి ఇద్దరికి విభేదాలు లేకుండా పనిచేసినామే కానీ ఏం ఆశించి పనిచేయలే. అవును సెటిల్మెంట్ చేసావు నువ్వే ఒప్పుకున్నావు, సెటిల్మెంట్ చేసావు నువ్వే ఒప్పుకున్నావు అని గంతలేస్తున్నావు. నువ్వు సెటిల్మెంట్ చేశాను. మన దగ్గరకు వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒక ఎమ్మెల్యేగా మా దగ్గరకు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేస్తూ ఉంటాం. దాని నుంచి ఎప్పుడు ఆశించింది కానీ ఏ విధంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టింది కానీ చేయలే. నీ మాదిరిగా ఎన్ఏ చేయాలంటే ఆఫీసులో చెప్తావు, నాకు తెలియకుండా ఏం చేద్దండి అని చెప్పేసి. రిజిస్టర్ ఆఫీస్లో నాకు తెలియకుండా అని చెప్పేసి చెప్తావు. కాంట్రాక్ట్ వస్తే నాకు మామూలు ఇవ్వాలంటావు. అది పడందే నువ్వు ముందుకు పోవు. ఇంకా అన్నీ తెలుసు, ఇంకా గరసు విషయం తెలుసు, బియ్యం విషయం తెలుసు. నిన్న మళ్ళీ 6 నెలలు అయింది కదా, 6 నెలల నుంచి అమరావతి నగర్లో రైస్ వేయడం లేదు, మా పేదోళ్ళకి వేయడం లేదు అని మొత్తుకుంటా ఉంటే కూడా నువ్వు పట్టించుకున్నావా? నీ పక్కలోనే ఉంటారు కదపా నీ అనుచరులు. ఏం చెప్పినావు? 6 నెలల నుంచి చెప్తానే ఉంటారు. ఏదైనా ఎందుకు వేయలేదని చెప్పేసి చెప్తాను అడిగినావు పోయాడా ప్రజల్ని? 24 గంటలు మీ తరపున మాట్లాడే వాళ్ళు వెనకే ఉంటారు. మనం మాట్లాడాలి కదా, అడిపోయి ఎందుకు వేయడం లేదని చెప్పేసి అడగాలి కదా. అది నిన్ననే పోయి అధికారులంతా పోయి మీడియా వాళ్ళు పోయి చూసి మాట్లాడేదని ఏం జరుగుతుందంటే ఆటోలో వేసుకొని రైస్ వేసుకొని పోతా ఉన్నాడు. వెంటనే మీలాంటి మీడియా వాళ్ళంతా ఆడ తప్పు జరుగుతుందని చెప్పేసి చెప్పిన తర్వాత అధికారులతో ఇక్కడికి వచ్చినారు. వచ్చి చూశారు, రెండేళ్ళగా పట్టుకున్నారు. ఎందుకు మీరు కూడా అడుగుతారు, మీడియా కానీ విలేకరులు కానీ ఎందుకు ప్రశ్నించారు మీరు? ఎందుకంటే మీకు ఎట్లంటే
రోజు ఒకటి స్టేట్మెంట్ మీడియాలో రావాలి మీకు. వచ్చిందంటే దాని నుంచి ఏం లాభం లేదు, దాని నుంచి మీకు లాభం లేదు, దానిలో నిజాలు లేవు. అయినా మీరు ప్రశ్నించే పరిస్థితి లేదు మీరు మీడియా వాళ్ళు. ఎందుకంటే మీలో రావాలా, ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుంది, రాకుండా పోదు. ఇది ఇంత అన్యాయంగా ఆందోళన ఈ విధంగా ఏ ఎమ్మెల్యే కూడా ఎప్పుడు కూడా ఇంత ఓపెన్గా ఎవరు చేయలే, ఎవరు ఆశించలే. మళ్ళీ ఈరోజు ఇన్ని బయటపడితే కూడా నీతో రుజువుతో ఉన్నా కూడా నువ్వు దాని గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే నీ శిష్యుడు కిరణ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి అట్లే ముచ్చిపెట్టి వాళ్ళ ముసలాయంకి కోర్టు ఆయన మీద కేసు పెట్టించి ఆ కేసు ఇమ్మీడియట్గా బెయిల్ ఇప్పించి ఈ విధంగా నీ విడాదంలోన ఏదో రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నీవేమన్నావు నిన్న, నేను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయించినాను అన్నావు. నీ పాత్ర ఉంది కాబట్టి, మా పాత్ర ఏం లేదు, ఏమైనా ఉందేమో బయట వస్తుందేమో అటువి, మరి ఏమీ ఉండదు. అధికారులు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అధికారులు లేనప్పుడు మీరు ఇట్లా తప్పుడు పనులు చేసే పోరు. అధికారులు ఉన్నప్పుడే చేయలేము. మనోళ్ళు ఎవరైనా చేస్తే కూడా జాగ్రత్త అని చెప్తా ఉంటుంది. నీవు ఏమి లేకుండా ఏదో నేరాపడం లేపల్లా మోపల్ల మా మీద అని చెప్పేసి ఉద్దేశంతో ఆలోచన చేసినావు. కానీ నీవేం సస్పెండ్ చేయలే, నీవేమి చేపిలే, నీవేమి అది ఎవరైతే బాధితులు కాదప్పా, ఎవరైతే మనిషి ఉన్నాడో దానికి సంబంధించిన మంత్రి ఉన్నాడో ఆ మంత్రి ఇమ్మీడియట్గా ఏం జరుగుతా ఉంది ఆదరణ చెప్పేసి అడిగి ఇమ్మీడియట్గా అధికారులకు చెప్పి సస్పెండ్ చేశారే. కానీ నువ్వేం చేయలే. ఆ డాక్యుమెంట్ రైటర్ని కూడా కాపాడేదానికి స్టేషన్కి పోతారు. డాక్యుమెంట్ రైటర్ని కాపాడేదానికి స్టేషన్కి పోతారు. ఎందుకు పోవాలా? తప్పు చేసినప్పుడు శిక్ష పడాలా. దాదాపుగా 10 మంది దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ 10 మందిలో ఒక 5 మందిని అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు దొరుకుతారు వాళ్ళు. పోలీసు వాళ్ళు అనుకుంటే ఎవరైతే అన్యాయంగా ఈ తప్పుడు పని చేసినారో పోలీసు వాళ్ళు అనుకుంటే ఒక 5 నిమిషాలు చాలు వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ ఉంది కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేసేదానికి ఒకటి, వాళ్ళు లేకుండా పంపించినారు కాబట్టి ఈరోజు వాళ్ళు అరెస్ట్ చేయలేకపోతారు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. లేదా మళ్ళీ సబ్ రిజిస్టర్ అడిగా నేను సబ్ రిజిస్టర్ దొరికే పెద్ద కథనా? ఇదైతే పేదవాడు ఎవడైనా దొరకపోతే వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఆడవాళ్ళనో వాళ్ళ ఇంటి వాళ్ళు పట్టుకొని వచ్చి స్టేషన్లో కూర్చోబెడతారు. రిజిస్టర్ ఏమన్నా ఒక హోదాలో ఉన్నాడా? రిజిస్టర్ పని చేసుకోవాలి. కానీ అన్ని సక్రమంగా ఉండేవే జల్దీ చేయరు. కానీ బాగా దోపిడీ చేసే విషయంలో మాత్రము అంత ఏకమైపోయి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. అదే కరెక్ట్గా ఉన్నదానికి ఎన్ని రకాలుగా సతాయిస్తారో. అది లేదు, ఆన్లైన్లో లేదు, ఇది లేదు, అది లేదు. మళ్ళీ ఇది ఏం ఆన్లైన్లో ఉందే వాళ్ళది. ఉన్నవాడిని చనిపోయినట్లు పుట్టించి అదే రోజే డెత్ సర్టిఫికెట్, అదే రోజే ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇంతకింటే నిజం ఏమైనా ఉందే? ఇవన్నీ తెలుసు మాడ. నేను చెప్పిన నాకు సమాధానం నాకుగా చెప్పాల్సి ఉండే. నువ్వు ప్రజలు చెప్పాలా, నాకేం చెప్తావు నువ్వు? నీవు ఇట్లు చేసినావు అట్లు చేసి ఏం చేసినావు నువ్వు? నువ్వు ఒకటే అడతానా? నువ్వు ఓ డెంటల్ డాక్టర్గా చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. డెంటల్ డాక్టర్లుగా చాలామంది రాష్ట్రంలో నిన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసావంటే నువ్వు ఎంత దోపిడీ చేసిన అలా? ఇన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసినావే, మళ్ళీ ఇంతమంది నీకిన్న మేధావులు ఉండారు ఈ డెంటల్ డాక్టర్లు. వాళ్ళు ఇన్ని చేసుకోలేదే, వాళ్ళన్నీ ఎప్పుడు చేయలేదు. వాళ్ళు ఏదో వాళ్ళ పద్ధతిలో ఉన్నారు. కానీ నీ లెక్క బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ పోయినా అంటే నీవేముండే నీకు? నేను డబ్బుల్లో పుట్టి పెరిగినాను. మేము మా కుటుంబం అంతా డబ్బుల్లో పుట్టి పెరిగింది. ప్రజాసేవ కోసం వచ్చినాం అంతే రాజకీయాల్లోకి. నీలాగా మేము ఉండలే అప్పుడు. ఒకవేళ చదువు సరే మీ నాయన టీచర్ అని అంటున్నారు, నీవు బుద్ధివంతులు అయినావు, సంతోషమే. నువ్వు ఈ పద్ధతి మమ్మల్ని నీ 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 దారికి తీసుకురమ్మంటావు నన్ను. అంటే నువ్వేం చేస్తే
దాంట్లో ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి ప్రయత్నం చేస్తావా? ఇది మంచిగా చెడ్డ అనేది ప్రజలు ఆలోచన చేస్తారు. నువ్వేమనుకుంటుంటావంటే నీ సమాధానం చెప్పేసిన అయిపోయింది, ప్రజలంతా నన్నే అమ్ముతారు అనే ఆలోచన ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాడు, సాయి ప్రసాద్ రెడ్డి రాడు, రాకపోతే రాలేదయ్యా, రాకపోతే రాలేదు. ఏం మాకి ప్రజలు ఆశీర్వదిస్తే ఉంటామో, ప్రజల ఆశీర్వాదం లేకపోతే పోతాం. ఏముంది, ఇదే పర్మనెంటా? మా నాయన ఆస్తే ఏమన్నా మా తాత ఆస్తే అది బాగా ఆలోచన చేసుకో. నువ్వు ఏదో గొప్పగా నేను వస్తా మమ్మల్ని పక్కన చెప్పని చేస్తారు ఇట్లా ఏదో పెద్ద అది గొప్పతనంగా అని చెప్పేసి. ఇప్పుడు వీళ్ళంతా పోయి ఏం చేస్తున్నారు అందరూ తెలుసు. గాంధీ షాపులతో 32,000 వసూలు చేస్తారు వీళ్ళు. దాంట్లో మావాడే 2-3 ఉన్నాయి దాంట్లో, లేకపోతే లూజ్ అమరానికి చెప్పేసి ప్రయత్నం చేస్తాం. ఏదో రకంగా ఖచ్చితంగా అధికారులు కూడా అధికారులతో పని చేపించి దెబ్బతింటున్నాను. ఇంతవరకు ఆదోళనలోనూ అధికారులతో పని చేసుకొని డబ్బు తినే పరిస్థితి ఎప్పుడు చేయలే, ఎవరు చేయలే. మీనాక్షి నాయుడు ఉన్నాడు, నేనున్నాడు, రామయ్య గారు ఉన్నాడు, ప్రకాష్ గారు ఉన్నాడు, అంతకుముందు స్వామి ఉన్నాడు. మాకు తెలిసిందంటే స్వామి నుంచి స్టార్ట్. సీతారాం రెడ్డి ఉన్నాడు. ఆ రోజుల్లో ఏమి ఇట్లాంటి లేవు. ఈ మధ్యలోనే నువ్వు వచ్చినాక కొత్త కొత్త పద్ధతుల్లో ఆదోళనలో నీవు మార్పు చూపిస్తా ఉన్నావు. ఏం చేస్తా ఉన్నావు అంటే ఆధార్ కార్డు మార్చి ఆధార్ కార్డు నుంచి మార్చి రిజిస్టర్ చేసుకోవాలి. ఒకటి ఉన్నోని బతికున్నోని చంపేసి ఇమ్మీడియట్గా ఆధార్ ఫ్యామిలీ సర్టిఫికేట్ పుట్టిస్తావు, డెత్ సర్టిఫికేట్ పుట్టిస్తావు. ఒకటే రోజు చచ్చిపోయిన రోజు అన్నీ అంత ఇదిగా మార్పు తీసుకొచ్చినావంటే నిజమే, నేను గర్వం. నువ్వు ఇవన్నీ ఆలోచన చేయకోకుండా నీకు 1,40,00,000 వచ్చినాయి. ఎక్కడ మున్సిపాలిటీకి 1,27,00,000 10,000 వాపసు పోయినాయి ఉంటుంది. ఏం చేసినా డబ్బులు అంటే తనకు సమాధానమేలే. అదే మా లాంటి వాళ్ళు చేసే వచ్చాయని చెప్పేసి ఓ దండం పెట్టుకొని ఏడ రోడ్లు ఏడ లేవు ఏడ కథ ఇమ్మీడియట్గా ఎంత ఎస్టిమేషన్ వేయించి ఆ 1,20,00,000కి కాంట్రాక్ట్ పిలిపించి టెండర్లు పిలిపించి మాట్లాడి టెండర్లు వేయించి పని ఎప్పుడో స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు ప్రజలకు పోవాలనే ఆలోచనతో. ఆ 1,20,00,000 సమాధానమే లేదు. ఏమంటే డ్రైన్ దీనికి పెట్టినామంటారు, సిల్ట్ తీసి. ఏం అవసరం ఉంది సిల్ట్ తీసి? అవసరం ఏముంది? ఎక్కడ తీసా సిల్ట్ తీస్తావు అనుకో, నువ్వు పోయినావా, ఫోటో దిగినావా, పేపర్కి ఇచ్చినావా, ఏమీలే. కాంట్రాక్ట్ ముట్టు చెప్తే ఎవరైనా కాంట్రాక్టర్ ఏమో పేరు ఉంది, ముస్లిం షఫీ సైఫుల్లాకి కాంట్రాక్ట్ కట్టబెట్టినావు, దాన్ని అరాదాసి ఇవ్వాలా? పని చేసినట్ల నీవేమో మున్సిపాలిటీ కమిటీ దీంట్లో తీర్మానం చేసే ప్రయత్నం చేస్తావు. నేను మాత్రం దీని వద్దలేదు. కమిషనర్ కూడా చెప్తున్నాను, ఆ 1,20,00,000 ప్రజల సొమ్ము, ప్రభుత్వ సొమ్ము, దాన్ని ఖచ్చితంగా దోచుకునేదానికి ప్రయత్నం చేస్తే వదిలే పరిస్థితి లేదు. అది బాగా హెచ్చరిస్తా ఉన్నాను అధికారులు కూడా. ఈసారి ఇంటికి పోయేది మీరే. నేను అనుకుంటున్నారేమో ఇప్పుడు నేను తప్పించుకొని పోతాను లేదు, నేను చేయలేను. కమిషనర్కి ఎంత చెప్తా ఉన్నా, మా కౌన్సిలర్ కూడా చెప్తా ఉన్నాను. ఆ విషయంలో మీరంతా పోయింది. యాడ సిల్ట్ తీశాను, మనం సిల్ట్ తీసేటప్పుడు ఈయన ఫోటో ఎందుకు దిగలే, ఎందుకు ప్రచారం చేయలే? నువ్వు సిల్ట్ తీపిస్తావు, ఎందుకు నువ్వు తీపించినప్పుడు నేను ఎట్లాడు కానీ ప్రజలు తెల్లని చెప్పేసి ఫోటో దిగి సిల్ట్ తీపిస్తుంది మొదలు పెట్టించి గంపెత్తి చేస్తాడు అందరు కూడా. మళ్ళీ ఎందుకు చేయలేదు అంటే నువ్వు ఏమి దానికి సమాధానం ఉండదు నీతో. మళ్ళీ ఏదో నిందారోపణ వేసి మళ్ళీ ఏదో ఆలోచన చేస్తూ ఉంటావు. నిజాలు నీకు ఏమీ తెలియదు, ఎవరైనా చెప్పింది నీ ప్రయత్నాలు చేస్తూ ఉంటావు. కానీ నీవు స్వతహాగా నీకు తెలిసింది ఏమీ లేదు, అది అందరికీ తెలుసు. అది ఏదున్నా ఊరికి సర్వే నంబర్లు ఇన్నోని ఏం చేస్తావు? సర్వే తీసుకొని ఇంకా మర్చిపోయినా ఒక నవీన్ని తీసేడు ఏంటి? ఇంకా ఏడాది తీసేస్తే అన్నీ సరిపోతాయి. ఊరికి ఎందుకు ఇది దినా అని చెప్పి 8 నెలలే వచ్చి నువ్వు 8 నెలలే. మా కృష్ణమ్మేమో కబ్జా పిట్టా చిట్టా అవుతుంది. ఎప్పుడు చిట్టా అవుతుందో అది కాసుకోమంటే నేను ఆదోనే ఉన్నాను.
మళ్ళీ పోతే సిట్టా ఆపుతారు అని పోయినారంటారని ఆదంలోనే కూర్చోన్నాను నేను. ఎందుకంటే మళ్ళీ సిట్టా నేను ఉండాలి కదా, ఏమి ఇస్తారు ఏం సిట్టా అని. ఇట్లా ప్రచారాలు చేసి మీరు అధికారంలోకి రావడానికి ఒక కారణమే. కానీ ఎందుకంటే అన్నిటికంటే స్పీడ్ పోయేది పుకారు. ఎంత స్పీడ్ పోతా అంటే అదే ఉందా లేదా అవునా కాదని చెప్పి ఆలోచించే పరిస్థితి. దాని ఇమ్మీడియట్గా ప్రజలంతా దాని మీద మాట్లాడుతుంటారు తీపంలో కూర్చొని. ఎందుకంటే ఒకటి ఎవరైనా కానీ ఎవరు ఆస్తులు వాడవేనప్ప. మా తాత వాళ్ళు వస్తా, మా నాయన వాళ్ళు వస్తా, మాకు సంబంధించింది ఉంటుందే. కానీ నీవు దాన్ని దోపిడీ చేసే ప్రయత్నం చేసి పుట్టినామా మనమేమన్నా? ఆస్తులు దోచుకుంటే వాళ్ళకేమన్నా మనమేమన్నా బంధువులా, లేకపోతే వాళ్ళకేం పుట్టినామా? మీటింగ్లో ఉన్నా ఇంత అధ్వానంగా ఆదంలో జరుగుతూ ఉంటే మా పార్టీ ఎప్పుడు చూస్తూ కూరుకోవాలని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాను. నువ్వు డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేయొద్దుడా. మేము ఏదైతే నువ్వు నీకు మంచి జరుగుతుంది. నీకు ఏదైతే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తామో దాని మీద సక్రమంగా మాట్లాడి ప్రజలకు చేసే బాధ్యత మీకుంది. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీ మీద విమర్శలు చేస్తే మాకు వచ్చేదేంలే. ఆదంలో ఇట్లా జరుగుతూ ఉంది. బియ్యం దోపిడీ అవుతూ ఉంది, కోడిగుడ్లతో దోపిడీ అవుతూ ఉంది. పేదలకు ఇచ్చే రేషన్లో వాళ్ళు పేదోళ్ళ కోసం ప్రభుత్వం వేస్తే రేపు ఏమవుతుంది ఇవన్నీ తెలుసా అంటే, ఇప్పుడు మనకు 35 రూపాయలు పడతా ఉంది అది కేజీ కొని ఇస్తున్నారు, పేదలకు ఇస్తున్నారు. మీరు దాన్ని దోపిడీ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క టీం ఒకరికి ఏర్పాటు చేసాము. గరసు ఒకరికి పెట్టినావు, కోడిగుడ్లు ఒకరికి పెట్టినావు, రైస్ ఒకటి పెట్టినావు, కాంట్రాక్ట్ ఒకటి పెట్టినావు, ఇసుక ఒకటి పెట్టినావు, తర్వాత బ్రాండ్ షాపులు ఒకటి పెట్టినావు. ఇట్లా నీ హాస్పిటల్లోన నర్సులు ఇంకా కింద పేసే పనులు రకాలుగా ఉంటారు. అట్లా పెట్టినాడు అదం. అంతేగాని నీవేమి కూడా నిన్ను నమ్మేదే లేదు రాదు. ఇప్పుడు పొరపాటు చేసుకున్నామని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. నీకేం సంబంధము? అదే మీటింగ్ పెట్టారనా? ఏం మీటింగ్ అది? హైందవ శంకారం పెట్టారు. నీకేం సంబంధము? నీకు పని ఉంటే చెప్పిపో, 10 రోజుల తర్వాత వస్తా అని. పోయినావు ఏదో లేంటి ఇట్లా చూపించాడు, ఏదో ఓపెన్ ప్లేస్ ఇట్లా చూపిస్తే వీడియో పెట్టి ఏం అవసరమా నీకు? అంటే ఏమో నీకే అప్పచెప్పి నీకే ఉండాలయ్యా. విశ్వ హిందూ పరిషత్ ఉండాలి దానికి. నీకు చెప్పరు. నువ్వు విశ్వ హిందూ పరిషత్ కాదు, బీజేపీ పార్టీకి సంబంధించిన నువ్వు. విశ్వ హిందూ పరిషత్ సపరేట్గా జిల్లాలో నియోజకవర్గంలో ఉన్నారు. వాళ్ళు వసూలు చేస్తూ ఉన్నారు డబ్బులు. వాళ్ళు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. నీవు సపరేట్గా నాకు 7 కోట్లు ఖర్చు అవుతా ఉంది, నా మీద భారం మోపుతున్నారు, నేనంతా చెయ్యాలా అని చెప్పేసి ఒక ఫోటో పెట్టినావు అంతే. నువ్వు ఇట్లా పెట్టేది ఒక ఫోటో పెట్టినావు, ఫోటో కూడా కాదు వీడియో తీసినావు, పంపించినావు ఆందోళనకి. ఇట్లా పెట్టి ఇట్లా చూపించావు. నీ తర్వాత బాధ్యత ఏం చూపించలేదు కదా నువ్వు వాడు ఉండి. కానీ మళ్ళీ అంత కష్టపడిలో నిన్నెందుకు కింద కూర్చోబెట్టినారు? నిన్ని బాధ్యత ఉపయోగపడి పైన ఒక స్టేజ్లో ఉంటావు, కింద ఎందుకు కూర్చోబెట్టినారు అందరు సరిగా? నిన్నే ఇంత ఫోన్లు చేసి అసోసియేషన్ ఫోన్ చేసేది, పెద్ద పెద్దోళ్ళకి ఫోన్ చేసేది, నాకు ఇయ్యాల అంటే వాళ్ళు సార్ వసూలు చేసి వాళ్ళదే మాది నాదే, వాళ్ళది వాళ్ళే నాది నాదే. మా చంద్రకాంత్ రెడ్డి 1,00,000 ఇచ్చారు సార్ దీని తరపున. ఇట్లా ఎన్నో అసోసియేషన్లు ఉన్నాయి. అన్ని అసోసియేషన్లకు వసూలు చేసి వీళ్ళు ఒకసారి చేసి వాళ్ళు చెప్తే ఆ పిఏ భలే దొరికినాడు. పిఏ మాత్రం 10 సార్లు చేస్తారు సదాయిపు. కాటే పోతే బాయని ఏదో ఇచ్చి పంపిస్తామనే పరిస్థితి. అందరూ బాధపడుతున్నారు ఆందోళనలో. వాళ్ళు విశ్వ హిందూ పరిషత్తులు కూడా చెప్పినారు నీకు సంబంధం లేదు మాకు సంబంధించిందని చెప్తే కూడా వాళ్ళు ఎంతవరకు కావాలో అంతవరకు వసూలు చేశారు. పాపం నేను వెహికల్ ఇవ్వండి మేము పోతాము, ఇంత ఖర్చు వస్తుంది, 10,000 15,000 వస్తుంది అది చెప్పినారు అంతవరకు. ఈయన ఒకటే అసోసియేషన్లో కలపడినాడు. ఇంక ఇదే ఛాన్స్ వచ్చింది నాకేం చెప్పేసి
నువ్వేం పోతావు, అదేదో మొదలు వచ్చినప్పుడు జోలి పడతావు. నీ ఇంటికి వస్తే రూపాయి నువ్వు. ఎవరు కష్టంలో ఉన్నాడంటే ఇవ్వు, హాస్పిటల్ పోవాలంటే ఇవ్వు, చచ్చిపోయినాడంటే ఇవ్వు, పెళ్ళిళ్ళంటే ఇవ్వు. వాళ్ళు వచ్చిన నేనేటికి వెళ్ళి పెళ్ళిళ్ళకి అని చెప్తామని చెప్పేసి అందరూ చెప్తారు. ఇక్కడ అంటే వాళ్ళది వాళ్ళ ఇష్టం అమ్మా, మాది మా ఇష్టమో, మేము ఉన్నంత వరకు అదే సాయం చేయాలని చేస్తా ఉన్నామని చెప్పేసి వాళ్ళు సమాధానం చెప్పి ఏదో వాళ్ళు వచ్చిన వాళ్ళకి లేదనుకోకుండా పెళ్ళిళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇస్తాను. ఎవరైనా అడిగింది తాడిపుట్లు మెట్టిచ్చే తీస్తాను. కష్టంలో ఉన్నాక సాయం చేస్తాను. అది మాత్రం ఇది ఆగే పరిస్థితి లేదు ఏదున్నా కూడా. అంతేగాని నీవేమో జోలికి పట్టచ్చు, నీవేమో అందరు చేసి ఫోన్ చేసి వసూలు చేయొచ్చు. అందరూ తిట్టుకుంటా భయపడి ఎందుకు ఇవ్వాలి సార్, మేము ఎందుకు ఇస్తామనే పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇచ్చాము, ఇంకా ఏది ఇచ్చేయలేదని చెప్పే పరిస్థితి లేదైతే చెప్పే ధైర్యం కూడా మా వాళ్ళకి లేదంత. మా చంద్రకాంత్ రెడ్డి ఎందుకు ఇచ్చినావా, వానికి ఎందుకు ఇచ్చినావా, సారీ వాళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే అది తీసేయండి, వాళ్ళకి ఎందుకు ఇచ్చినామంటే ఏం చేయాలి మామ, ఇంకా అసోసియేషన్ వాళ్ళు ఇస్తామని అంటే ఇష్టమే అంటాడు. ఇంత భయం పెట్టినావే ఆదోన్లో. మళ్ళీ స్వేచ్ఛగా బతుకుతున్నారు ఆదోన్ ప్రజలంట. స్వేచ్ఛ ఇట్లుంది ఆదోన్ రాజకీయాల్లో. ఇంకా తెలుసు కదా కృష్ణమ్మ గొంతు నొక్కల్లో చూసి మిమ్మల్ని పత్రిక వాళ్ళని మీడియా వాళ్ళని గొంతు నొక్కాలని చెప్పేసి ఏదో వాళ్ళ మీద కేసు పెట్టి బనాయించి సతాయిచ్చి చేయాలనుకోనే అది రివర్స్ అయ్యేలోపలే. ఎందుకంటే మీలో కూడా అప్పుడు అనుకుంటే మీడియాకు కూడా చీమున్నెత్తులు ఉంది కాబట్టి వంతు అనిపించుకోవాలని చెప్పేసి మేమే ప్రజలకు తెలియజేస్తాం, మమ్మల్నే వీళ్ళు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఒక ఐక్యమత్యంతో అన్ని మీడియాకు సంబంధించిన వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే వాటికి ఆగిపోయింది. ఎంతసేపు ఉన్నా పోలీసు వాళ్ళు అడ్డం పెట్టుకొని మీ మీద పెత్తనం చెలాయించే పరిస్థితి, ప్రజల మీద మన మీద పెత్తనం చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశం తప్పితే ఇంకోటి ఏంలే. ఏదున్నా కూడా ప్రజలకి పోలీసు ఉండాలనే రక్షణ ఉందని చెప్పేసి చాలామంది నమ్మకంతో ఉన్నారు. ఇప్పుడు ఏమైతా ఉంది, ఆదోన్లో కొట్టించుకున్నా మన మీద కేసులు, ఒకవేళ ఇంకా హాస్పిటల్ వరకు పోయి కొట్టించుకున్నాడు, హాస్పిటల్ వరకు పోయి హాస్పిటల్లో పడితే కూడా కేసు ఉంటూ మళ్ళీ ఇంకో రివర్స్ కేసు వీళ్ళ మీద కదా. ఎంత ఇదిగా జరుగుతూ ఉందంటే భగవంతుడు ఉన్నాడు. ఎవరైనా కూడా ఎవరు తప్పు చేసినా కూడా శిక్షించేదానికి భగవంతుడు ఉన్నాడు. ఎవరు చూసినా చూడకపోయినా కూడా భగవంతుడు చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏమే తిరుపతి లడ్లు జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసి ఏమే భగవంతుడు చూపించినా లేదా? మరి అది అంత డైవర్ట్ చేసే పాలిటిక్స్ చేస్తున్నారు. కానీ ప్రజలకు మంచి చేస్తాము, ఇచ్చిన హామీలు నెరవేరుస్తాము, ఏదున్నా ఒక హామీలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మమ్మల్ని గెలిపించినారు, మా పార్టీని గెలిపించినా అనేది లేదు. ఎందుకంటే మనిషి పాపం పేదోడు కాబట్టి ఆశపడతారు, తప్పులేదు. 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, 18 ఏళ్ళకే 18,000. ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమంది. ఇంకా నిరుద్యోగ భృతి, తల్లి అదే మళ్ళా అమ్మఒడి, 50 ఏళ్ళకే పెన్షన్ లోపల ఇంకా ఈ లిక్కర్ ఏమో రేట్లు తగ్గి ఏమి తగ్గలే, అదే బ్రాండే అవే కథలే. జనాలేమో అబద్ధం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నా అని చెప్పేసి మేము కూడా అనుకున్నాం, మనసులో అనుకున్నాం. ఏమప్ప ఇట్లా బ్రాండ్ పెట్టినా జగన్మోహన్ రెడ్డి, అదే బ్రాండ్ ఇప్పుడు అదే చీప్ లెక్క అదే బ్రాండే, పేర్లోంటే మార్చిన అంత తప్ప ఏం చేయలేవాళ్ళు. మరి ఇంక అట్లా వాళ్ళని ఇప్పుడు అనిపిస్తూ ఉంది. ప్రజలు చేసి నిజంగా నిజాయితీగా ఉన్నవాడిని గమనించలేకపోతారు. అబద్ధాలు చెప్పి రెండోసారి అధికారంలోకి వస్తే కూడా వాళ్ళు నమ్ముతారని చెప్పేసి పెన్షన్లు దాదాపుగా 2 లక్షలు 3 లక్షల వరకు తీసేశారు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది, అప్పట్లో ముసలోళ్ళు ఉంటే ఆ ఇంట్లోన అంత కలిసి ఉంటే ఆమె కార్డు సపరేట్ చేసి పెన్షన్ ఇప్పించినాం మనమంతా కూడా. ఏదున్నా కూడా 66 లక్షల మందికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి 3,000 రూపాయలు చేస్తే ఈయన వీళ్ళు తీసేసి తొలగించి 3 లక్షలు తొలగించి
వాటిలో అడ్జస్ట్ చేస్తాం, వాళ్ళ వెయ్యి పెరిగింది కాబట్టి అని చెప్పేసి ఆలోచనతో ఆ పార్టీ వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళ కర్మ వాళ్ళ ఇష్టం, ఏమని చేసుకోవాలి, సంబంధం లే. ఏదైనా కానీ మన నియోజకవర్గంలో ఇలాంటి తప్పుడు పనులు చేసినప్పుడు అందరూ ఏం కావాలి. ఒకవేళ పార్టీ అధికార పార్టీకి సంబంధం లేదంటే వాళ్ళు కూడా కలిసి పనిచేయాల, అది ఉండాల. నువ్వేమో వాళ్ళని ఎక్కడికో తోలుతువి, వాడు కూడా ఏమి ఆదోళన నుండి దోపిడీ చేస్తే బాగాలేదని చెప్పేసి ఎనిమిది రోజులు పట్టుకోవట్టు. ఇప్పుడు దగ్గరలో పక్కన ఉంటే బాగుంటాడు నేను. అదేదో ఆ రిజిస్ట్రేషన్ తిక్కోడు ఉన్నట్టున్నాడు ఎనిమిది రోజులు, అవన్నీ తీసుకొని అన్ని చూపించుకున్నాడు, సరిపోయింది. కూడా ఎనిమిది రోజులు చేసుకోవచ్చు, అది రిజిస్ట్రేషన్ ఎనిమిది రోజులు చేసుకోవచ్చు. అదేం కుదిరినట్లేదు, ఆనందం కూర్చున్నాడు. ఎందుకంటే ఈ జిల్లాలో ఏడం చేసుకోవచ్చు, ఈ రాష్ట్రంలో ఏడం చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే. మళ్ళా వాడు ఏమో పొరపాటు జరిగిందా లేకపోతే అక్కడేం జరిగిందో అక్కడేం జరిగిందో తెలియదు, ఇటుకేం వచ్చినాడు. ఈ కులంకి ఆ కులం సంబంధమే లే. వాళ్ళు లింగాయతులు అయ్యి వీళ్ళు రజకులు అయ్యి, వాళ్ళు ఎట్లా కుదిరిందో తెలియదు, నాకే తెలియదు. ఎంత తెలివి ఉండాలి వాళ్ళు. అంటే ఆ కులం వేరే ఈ కులం వేరే, బతికుండారు సత్యమైన పుట్టించి మంచి అప్పుడే దాన్ని ఇది కూడా వేసారు ప్లాన్. 6 ఎకరాలకి లేఅవుట్ ప్లాన్లు కూడా రెడీ చేసుకుని, ఇంకా పెయ్యలేదు లోపల, కానీ ప్లాన్లు కూడా వేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడుంది పరిస్థితి ఆదోన్లో. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మా ఆదోన్ నియోజకవర్గ ప్రజలను కోరుతా ఉన్నాను, దయచేసి చెప్పిన మాటలు వినొద్దండి. నిజాలు మీకు తెలుస్తూ ఉన్నాయి. మీరు ప్రశ్నించేంత వరకు ఈ విధంగా జరుగుతూ ఉంటే చెప్పేసి ఇప్పుడు రెండో సంఘటన ఇది. ఈ పరిస్థితి ఇక రాకుండా చూసుకునే బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఏదోలే అనుకుంటే, ఏదున్నా కూడా బీజేపీలో పనిచేసేవాడు లేడు వెనక. బీజేపీలో కష్టపడి ఆర్ఎస్ఎస్ వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరు లేడ. ఆ జనసేన పార్టీ వాళ్ళు కష్టపడిన వాళ్ళు ఎవరు లే. ఈయనోడే మిగతా కార్యకర్తలు. అంటే ఎంతసేపు ఉన్నా ఏదైనా వచ్చినప్పుడు అందరికీ కార్యకర్తలకు కానీ వాళ్ళకి నమ్ముకున్న వాళ్ళకి ఏం లేడ, వన్ మ్యాన్ షో. ఇవన్నీ మళ్ళా వీళ్ళు చేసేవన్నీ కూడా ఒక పక్క వాళ్ళు, ఒక పక్క వీళ్ళు, ఒక పక్క కుటుంబం అంతా కలిసి మళ్ళీ ఇప్పుడు ఎవరు చెడ్డ పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు చెడ్డ పేరు వస్తుంది, వీళ్ళకేం రాదు. అది ఏదున్నా కూడా చంద్రబాబు నాయుడుగా ఈ పార్టీ పరంగా చెడ్డ పేరు వస్తుంది, కానీ అది ఆలోచించాలి పైన కూడా. ఏదన్నా ఈ దోపిడీ చేస్తా ఉంటే చూస్తూ కూరుకున్నా అంటే మీకు సపోర్ట్ ఉందని చెప్పేసి మన్నే అన్నాడు కదా. నేను చెప్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లే, నేను చెప్తే పవన్ కళ్యాణ్ చెప్పినట్లే అన్నారు. కాబట్టి కొంత ప్రజలు వెనకామని చూస్తుంటారు, వాళ్ళు నిజంగా చెప్పినాడే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి ఆలోచిస్తుంటారు. ఆదోన్లో చూసినాను నేను. ఏదైనా జరిగినప్పుడు అందరూ ఖండించాలి, అది అన్ని పార్టీలు ఖండించాలా, ప్రజలు కూడా సపరేట్గా మీడియాని పెట్టుకొని ఖండించాలి. అవన్నీ కూడా తప్పు చేసినప్పుడు అప్పుడు సిగ్గు వస్తుంది. ప్రజలే ఖండించినప్పుడు మామూలుగా ఎట్లా అంటే పార్టీ వాళ్ళు ఖండిస్తే అది వేరే అవుతుంది, ప్రజలే ఖండిస్తే సిగ్గు వస్తుంది. అప్పుడు ప్రజలే తెలిసిపోయినారు, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలా అనేదన్నా భయం వస్తుంది. ఏమి ఒక ఇన్సిడెంట్ జరిగా ఎవరు మాట్లాడలే, అదే మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే మాట్లాడరా, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడారు, ఇంకా మాట్లాడి కమ్యూనిస్ట్ వాళ్ళు మాట్లాడి అప్పట్లో మాట్లాడిన బాగా స్ట్రాంగ్గా ఇస్తే ఎవరైనా భయం ఉంటుంది. మళ్ళీ ఈరోజు కూడా ఎవరు కూడా ప్రజలు ఖండించడం ఎక్కడ కూడా. ఇంకా నా నూరు ఎవరు అనుకుంటా, నూరమ్మద్దు ఆయన ఓడే పెడతాడు. మళ్ళీ లాస్ట్ ఏం కలుపుతా అంటే నేను ఉండాలి ఆయనకి, మళ్ళీ నేనే ఉండాలి ఆయనకి. ఎమ్మెల్యే 20 కోట్లకి ఇచ్చి సర్వ్ చేసుకున్నాను. ఏం కర్మ పట్టింది నాకు? 20 కోట్లు ఇచ్చి సర్వ్ చేసుకునే కర్మ పట్టిందే? ఏం దోపిడీ చేస్తామా? ఎవరిదాన్ని మింగినామా? నాకే ఉండే చెప్పాలనుకుంటే, అయినా నీవేదో నీ పని నువ్వు తృప్తి పడుతున్నావు, పడని ఊరికే ఉంటే ముందంతా చెప్తారు బాగా, లాస్ట్ మళ్ళా రోజు కలిపింటాడు దాన్ని. నీ కూడా చెప్తా ఉన్నా, నువ్వు విద్యావంతుడు, 10 మంది చదువులు చెప్పేవాడు, నువ్వు కూడా ఆలోచన చేయాలి నిజాలా కాదని చెప్పేసి. ఒకవేళ నువ్వేంట్రా తప్పు చేసింటే నీవేరా, మనం కూర్చొని మాట్లాడదాం, తప్పేంలే, నువ్వురా కూర్చుందాం,
వాళ్ళు పిలుచుకోరా, ఎవరికైనా అన్యాయం జరిగితే పిలుచుకోరా, మాట్లాడదాం. నువ్వు చేసే దోపిడీ, ఇంత పెద్ద దోపిడీలో ఓపెన్గా కనపడుతుంటే ఊరికే ఏదో చెప్తావు, వెళ్ళిపోతావు. అదే కాదు మనకు కావాల్సి ఉండేది. మనమంతా కలిసి ఇంకా కూర్చొని ప్రెస్ మీట్లో కూర్చోబెట్టుకొని మాట్లాడదాం. మీ పార్టీ తరపున నువ్వు, నా పార్టీ తరపున నేను, నువ్వు ఏడాది పెడితే నేను వస్తాను, ఏం ప్రాబ్లంలే. నిజాలు చెప్పు. ఏదున్నా కూడా తప్పు చేస్తే రాజకీయాల్లో ఉండనాయా? నేను తప్పు చేస్తే రాజకీయాలు అవసరం ఉండే నాకు. రాజకీయాలు చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. రాజకీయాలు కూడా ఇంత అధ్వానంగా మొదట్లో లేవు. ఈరోజు అవునా కాదని ఆలోచన చేయకుండా మాట్లాడుతూ ఉన్నారంటే ప్రతి వాడు ఎట్టెట్లా వాడు అసలుకే రాజకీయం అంటే ఎట్లుంటుంది ఏమి తెలియని వాడు కూడా ఈరోజు తెలిసినట్లుగా ఇదే చూసినట్లుగా వాళ్ళదేమో నష్టమైనట్లుగా మాట్లాడుతూ ఉన్నారంటే బాధ అనిపిస్తుంది. డిగ్నిఫైడే లేదు ఇప్పుడు రాజకీయాలు ఉంటాయి. మరి యాటికి పోయిందో మనకు తెలియదు. దయచేసి నేను చెప్పేది ఒకటి, నేను మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పేసి ఆలోచన కాదు. నా బాధ్యత అయితామో పోతామో వదిలేస్తాం. నా బాధ్యత కాబట్టి చెప్తా ఉన్నాను ప్రజలందరూ కూడా. మీకు తెలిసిందా ఏమైనా నేను తప్పు పని చేసినా అంటే రాండి, అడగండి, ప్రసక్తే లేదు. అంటే నాయనకున్న వ్యాపారం చేయరాదని రూల్ ఏం లేదు. మళ్ళీ అది కూడా మా పార్టీలో ఉన్నారు. ఆ పార్టీలో ఉన్న వాళ్ళు వ్యాపారాలు చేసుకోరాదు అనేది ఏంలే. ఎవరైనా చేసుకోవచ్చు. ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీకి సపోర్ట్ చేసుకుంటున్నా వాళ్ళు కూడా చేసుకో, తప్పులే. నిజాలు ఉండాలా అంటే నిజం ఉండాలా అని నేను కోరుకున్నాను అంతే. నేను ఎన్ని ఆరోపణలు చేసినా భగవంతుడు చూసుకుంటానే ఉద్దేశంతో ఊరికేమన్నా ఎప్పుడేం మాట్లాడలే. నేను ఒక 6 నెలలు మీ గురించి ఎప్పుడు ఎన్ని అన్నా కూడా ఎవరన్నా కూడా మాట్లాడలే. నేను అదేమన్నా అంటే ఏం మాట్లాడా మనం ఊరికే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఇంకా రెచ్చిపోయే పరిస్థితి చేశాడు. సరే చూద్దాం, పర్వాలేదు, ఏం పర్వాలే. అందుకే 6 నెలలు కూడా ఏం మాట్లాడలే. ఏ ఊరి గురించి కానీ ఏమన్నా మాట్లాడుకుంటే వాళ్ళతోనే. మరి 6 నెలలే ఈ గవర్నమెంట్ వచ్చాయి అదే అని ఇది అని వాళ్ళే మళ్ళీ మాట్లాడతారు. అందుకే 6 నెలలు కానీ 8 నెలల వరకు ఇప్పుడు ఏం నేను నీవు ఆ హాస్పిటల్ విషయంలో ల్యాండ్స్ ఉన్నాయని చెప్పేసి నువ్వు ఎప్పుడైతే ఆ ధర్నా చేస్తుంటే వాళ్ళకి పోయి అబద్ధాలు చెప్పినావో దాని నుంచి మొదలుపెట్టినా నేను. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడేది. ఎవరైనా మాట్లాడితే కూడా నా సమాధానం ఉండదు. మా వాళ్ళు ఇస్తారు అంతే. అందుకే పార్సాత్ గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాను, దయచేసి నిజాలు మాట్లాడండి. ఆదోని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నానే అని ఆలోచన చేసింటే ఆ ఆలోచన పక్కకు పెట్టండి. మేము ఏదైతే ప్రశ్నిస్తున్నామో ప్రజలకు చెప్పండి. మాకు చెప్పే పనులు ప్రజలకు చెప్పండి. నేనైనా ప్రజలకే చెప్తున్నావు, నీకు కాదు ఇది. నేనైనా ప్రజలకే, నువ్వు అన్నావు కాబట్టి నాకు విషయాలన్నీ ప్రజలు తెలియని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. 24 గంటలు జపం చేయొద్దు. ఎన్నిసార్లు ప్రస్తావించామంటే నా పేరు అన్నిసార్లు ప్రస్తావించాను. అది మంచిది కాదు. నీ ఆరోగ్యానికి నా ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇవన్నీ విషయాలు చెప్పినాను. నీవు తెలుసుకొని దీంట్లో అన్ని సక్రమంగా మాట్లాడినాడు అనుకుంటే మళ్ళీ అబద్ధాలు చెప్పేదానికి ప్రయత్నం చేయదు. అనుకుంటే నిజాలు ఉంటే చెప్పు. అబద్ధాలు ఉంటే మాత్రము మీడియా దగ్గరకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టద్దు అనేది నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే నువ్వు చెప్పకపోతే నేను చెప్పను. నీవు ఇవన్నీ ఏదైనా నా ప్రేమ ప్రస్తావన లేకుండా నువ్వు చెప్పినా సంతోషపడతా ఉంటే ఏం ఇస్తుండలే. నేను ప్రజలు చెప్పినాడు లేప మంచి పని చేసినాడని. కానీ మళ్ళీ ఏమంటావు లాస్ట్లో, దీంట్లో వీళ్ళేమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారేమో అని మళ్ళా మా డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అది తప్పు అంటాను. అందుకే దయచేసి ఇప్పటి నుంచి అయినా 8 నెలలు దాటిపోయింది, మనం ఏం చేయలేము. దాటిన దాన్ని మరి రివర్స్ అయిపోలేము కదా. ఇప్పటి నుంచి అయినా ప్రజలు నిజాలు చెప్తే నమ్ముతారు, వింటారు. నువ్వు ఇట్టే అబద్ధాలు చెప్పుకొని పోతే ఎవరు నమ్మే పరిస్థితి ఇప్పటికే నమ్మరు. ఇంక ముందు కూడా ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ అని చెప్పేసి నీకు బుద్ధి చెప్తారు అని చెప్పి చెప్పడం జరుగుతా ఉంది. నమస్కారం. సార్, ఇప్పుడు
ఈ ప్రభుత్వంలో 2 అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినాయి, వాటిని రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. అదే నేను అనేది ఏమంటే సార్ ఎన్ని జరిగినాయి, వాటిని ఒకటన్నా రద్దు చేసినారా, చట్టపరమైన చర్యలు తీసుకున్నారా అని ఎమ్మెల్యే గారు ప్రశ్నించారు. అది ఏమో చేసుకోమను, ఇవి నిజాలు ఉంటాయి కదా. రద్దు చేశానంటే ఇప్పుడు ఆధార్ కార్డు మార్చినా కాబట్టి నీవు చేయి, నీ పాత్ర రాసి పంపించిన వాటికి ఇది రిజిస్టర్ చేయండి అని చెప్పేసి రాతపూర్వకంగా ఉంది. అది ఎమ్మెల్యే గారు రికమెండ్ చేసినారంటే ఉంది. అది మీ అనుచరుడు నీ ఆత్మగా చేసినాడు కాబట్టి ఇమ్మీడియట్గా అక్కడ పైకి పోయింది కాదు, విషయం పోయింది కాబట్టి ఎవరైతే ల్యాండ్ సైట్ ఓనర్ ఉన్నాడు గరాజ్ చేసినాడు కాబట్టి ఇమ్మీడియట్గా పైకి పోయింది కాబట్టి పై నుంచి రద్దు చేయాలి ఇమ్మీడియట్గా అని చెప్పినారు కాబట్టి ఇంకా టైం కూడా అంటే మామూలుగా ప్రభుత్వ వేళలు ఉంటాయి, ప్రభుత్వ వేళలు కాకుండా ఇమ్మీడియట్గా పొద్దున్న 7:30కంతా రద్దు చేసాం. మళ్ళీ ఈ పొద్దు ఎందుకు చేయలే? ఈ పొద్దు ఎందుకు చేయలేదు? ఉంటాయి వాళ్ళు దొరికితే కదా, వాళ్ళు వచ్చి దొరికితే రద్దు చేస్తారు, వాళ్ళు దొరకపోతే ఆడ రద్దు చేస్తారు. ఇది వాళ్ళు ఇమీడియట్గా పట్టుకొని ఆర్డర్ వేసేసి ఆడున్నా వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టండి, వాళ్ళే వస్తా అంటే వాళ్ళే వస్తారు, ఆటికి పోతారు. చెయ్యాలనుకుంటే ఏమైనా చేస్తారు, రద్దు చేయాలి, వాళ్ళు ఖచ్చితంగా రద్దు చేయాల్సిందే వాళ్ళది. అదే పోయింది సార్, అన్ని జరిగినా ఒకటి కూడా రద్దు చేయలేదు. ఏం జరిగినాయి చూపిస్తే కదా, ఏం జరిగినాయి అన్ని రద్దు చేయాలంటే ఏం జరిగినాయి నువ్వన్నా కనుక్కో, అడిగేవాడు నువ్వన్నా కనుక్కో, ఏమేమి జరిగిందా, ఏది జరిగిందా, ఎక్కడ జరిగిందా నువ్వు కనుక్కో అంటే రద్దు చేస్తారు. మళ్ళీ నిజాలన్నీ ఉండాలి కదా, నీకు సంబంధించిన పత్రాలు ఉండాలా, నీకు పోవాలి, ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. ఇవి ఎవరైతే భాస్కర్ అనుకుంటాను లాస్ట్ టైం ఆ భాస్కర్ రుజువుతో ఉంది కాబట్టి రద్దు చేసినారు. ఇప్పుడు ఇది కూడా రుజువు ఉంది కాబట్టి రద్దు చేస్తా ఉన్నారు. అందరికీ మీడియా సోదరులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ 8 నెలల కాలంలో జరిగిన సంఘటనలను తెలుసు, రిపీట్ చేయడం బాగుండదు నాకు. ఆధార్ కార్డు అనేది 2010 మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇంట్రడక్షన్ అయింది. దాన్ని 2016లో అమెండ్మెంట్ చేసినారు. ఏమని అంటే ఎవరైనా ఆధార్ కార్డుని మ్యానిపులేట్ చేస్తే, ట్యాంపరింగ్ చేస్తే 10 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షలు ఫైన్ ఉంది. ఇలాంటివి గతంలో ఆధునిక చరిత్రలో ఎవరైనా చేసినారా? నంబర్ 2, ఈ వారంలో జరిగింది అక్రమ రిజిస్ట్రేషన్. అందరూ వినేదే చూసినాం. ఆదంలోన గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్, ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి గారు. పోయిన గవర్నమెంట్ తెలుగుదేశం, అప్పుడు సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు. ఈ 10 సంవత్సరాల్లోన మనకి టౌన్లో 3 పోలీస్ స్టేషన్లు ఉండవి, రూరల్ సంబంధించిన 3 స్టేషన్లు, తాలూకు కిస్వి అండ్ పెద్ద తుమ్మడు, ఇక 1 టౌన్ 2 టౌన్ 3 టౌన్. ఈ 10 సంవత్సరాల కాలంలోన వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకుల మీద కానీ, వైఎస్ఆర్ సంబంధించిన పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారి మీద కానీ ఏదైనా ఒక కేసు రిజిస్టర్ అయినట్లు ప్రూవ్ చేస్తే మేమందరూ రాజకీయాలను తప్పుకుంటాం. ఎక్కడ ఇలాంటి కేసులు జరగలేదు ఇప్పటివరకు. తర్వాత ఇంకోటి, కూటమి పాలన ఇక్కడ సరిలేదు. ఆదోని నియోజకవర్గంలో జనమకంతా తెలుసు. ఇక్కడంతా ఓన్లీ కుమ్మలాట పాలన, వాళ్ళు ఒకరు విమర్శించుకోవడము, చేసుకోవడము, అవన్నీ పార్టీ మీటింగ్ వచ్చినప్పుడు చెప్తాను నేను, ఇప్పుడు చెప్పే సమయం కాదు. తర్వాత ఇంకో విషయం వచ్చింది పాత్రికేయులది. 1966లోన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, దయచేసి అందరూ బాగినాలని కోరుచున్నాను, దాన్ని చట్టపరం చేసింది పార్లమెంట్, స్టాచ్యుటరీ. అంటే ప్రాథమిక హక్కుల్లో ఉండే 19 ఆర్టికల్ ఏ, పత్రికలకు మీ భావాల్ని అప్పుడు టీవీలు లేవు, బ్రాడ్కాస్టింగ్ చేసుకోవచ్చు, ప్రింటింగ్ చేసుకోవచ్చు అని మీకు సపరేట్ హక్కులు ఇచ్చినారు. దాని తర్వాత ఎమర్జెన్సీ పీరియడ్లో రద్దు చేస్తే మళ్ళీ 1979లో దాన్ని రీఇన్స్టేట్ చేసినారు. ఏమని? క్వాసీ జ్యుడిషియల్ అటానమస్ రెస్పాన్సిబిలిటీ మీది, మీకు ఎవరు భావాలని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ మేమేమన్నా తప్పుడు ప్రచారం చేస్తే, తప్పుడు రాంగ్ స్టెప్ వేస్తే మేము మాట్లాడిన దాన్ని వాపస్ తీసుకోవచ్చు. అలాంటి పత్రికల మీద ఒక విలేకరి ఆయన పిల్లోడిన పరిచయం కూడా చాలా మంచివాడంట, కూటమి వాళ్ళు చెప్పినారు. అయ్యా సాయిప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో రాసినారయ్యా, ఎవరు ఆ పిల్లోని జోలికి రాలేదు, ఆ పిల్లోడు అలాంటి వాడు కాదు,
చాలా హానెస్టీ. అలాంటి పిల్లోని మీద కంప్లైంట్ ఇవ్వడము, కంప్లైంట్తో పాటు 40,000 డిమాండ్ చేసిన ఇవ్వడము, అది ఎంతవరకు సమంజసమో మీరే గమనించుకోవాల్సని విజ్ఞప్తి చేస్తున్నాము. తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు ఇవన్నీ మామూలే. అవి ఎప్పుడో పార్టీ మీటింగ్లప్పుడు లేదా ఎలక్షన్ క్యాంపెయిన్ వీళ్ళు గవర్నమెంట్ ప్రోగ్రాంలో కూడా విమర్శించుకుంటారు, ఒకరినొకరు విమర్శించుకుంటారు. కాబట్టి ఇక్కడ ఆందోళన కూటమి పాలన లేదు, కుమ్మలాటల పాలన ఉందని అందరూ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. అలాగే పత్రికా విలేకరులకి పేరు పేరున నమస్కారాలు. గత సంవత్సరము అంటే 2024లో ఎలక్షన్ అయినది. ఆ ఇయర్ అంతా చూసినాం. ప్రజలు ఎవరు నమ్మినారు, ఎవరు లేదనేది అంతా చూసినాం. అప్పుడు ఎమ్మెల్యేలు ఏం చెప్పినారు, ఎక్స్ఎమ్మెల్యేలు ఏం చెప్పినారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అప్పుడు తర్వాత సరే అయిపోయిందని చెప్పి 2025లో కొత్త సంవత్సరము ఏదో ప్రజలకు బాగా చేస్తాడని చెప్పి కూటమి ప్రభుత్వం ఎవరైతే ఎన్నుకున్నటువంటి పార్థసారథి గారు ఇక 25లో అన్న మాకు బాగా ఉంటుంది, ఆదో నియోజకవర్గం బాగుపడుతుంది అని చెప్పి స్టార్టింగ్లోనే 37వ తారీఖున మళ్ళీ ఇన్సిడెంట్ జరగడం. ఇవన్నీ ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఇవన్నీ మళ్ళీ ఈరోజు నిన్న ఎమ్మెల్యే గారు చెప్పినారు, పార్థసారథి గారు, గత 10 ఏళ్ళలో సాయంసైడ్ గారిలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రెడ్ మార్క్ వేసి దాన్ని ఇబ్బంది పెట్టినారు ప్రజలకు అని చెప్పి నిన్న పార్థసారథి గారు చెప్పారు. మళ్ళీ ఈరోజు గవర్నమెంట్ ఎవరు ఉండేది మీదే, ఎమ్మెల్యే గారు ఎవరు నీవే. మళ్ళీ ఎందుకు గాను నువ్వు పోయి ఆ రిజిస్టర్ ఆఫీస్లో బుక్ తీపించుకొని రెడ్ మార్కులు ఏమైతే ఉన్నాయా అవి ప్రజలవే, ప్రభుత్వ భూములవే, మన ప్రజలు ఇబ్బంది పడుతున్నా లేదని చెప్పి 8 నెలలు ఎందుకు చేయలే? దాన్ని ఆలోచన చేయాల. ఎందుకంటే ఈరోజు ఒక వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నేను మానంలే, ఒక ఆదోని నాయకుడిగా, ఆదోని ప్రజా నాయకులుగా, ఆదోని ప్రజలుగా నేను మారుతున్నా. ప్రజలు అంటే ప్రజల తరఫున అంటే పార్టీ విడిచిపెడతాను నేను, పార్టీ ఒక 5 నిమిషాలు పక్కన పెడదాం. మళ్ళీ ఈరోజు ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత మళ్ళీ ఆదోని ప్రజలంతా గమనించారు. ఈరోజు ఏమున్నా ఏ కార్యక్రమం చెప్పినా కానీ సాంబశెట్టి పేరు, వైఎస్ఆర్ పార్టీ పేరు తప్పితే నువ్వు రెవెన్యూ సర్వీస్ పెట్టినావు 45 రోజులు, దాంట్లో అంతా బాగా చెప్తావు, లాస్ట్లో ఏం చెప్తావు? మరి కబ్జా. ఏ మీటింగ్లో ఎక్కడైనా పోయినా అదే కబ్జా తప్పితే వేరే విషయాలు ఉండవు. ప్రజలనేలు విరక్తి కొట్టినారు, ఆదోని రాజకీయాన్ని పూర్తి ఇది చేసుకుంటున్నారు అన్నమాట. అంటే ఏం మీడియా ఉప్పితే ఏం చేస్తారు? కబ్జా రేపే పదం తప్పితే వేరే ఉండదు దాంట్లో. కాబట్టి ఇప్పుడన్నా కానీ నేను చెప్తున్నాం, 2025 స్టార్టింగ్ ఇది. కనీసం ఇప్పుడుంటన్నా మన రెడ్ మార్క్ భూములు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీసుకొని ప్రజల్లో తీసుకురండి. మీడియా మీరంతా ఉన్నారు, మీరంతా మీ ముందు పెట్టండి, మీరు ప్రజలకు చెప్తారు. అప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు మీరే ఉన్నారు. కాబట్టి ఇవన్నీ చెప్తే కదా ఇవన్నీ ప్రజలు కూడా తెలిసేది. ఊరికే సాబిడి అనుచరులు, వైఎస్ఆర్ పార్టీ అనుచరులు వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళు తప్పితే వేరే వాళ్ళు ఎవరు లేరు అని చెప్తా తప్పితే వేరే విషయాలే చెప్పడంలే. మరి 15 ఏళ్ళలో ఎవరన్నా కానీ ఈ కబ్జా గురించి కానీ ఎవరన్నా ఒక అంటే బాధితుడు వచ్చి బయటకు వచ్చినాడా, అడిగినాడా? కానీ మొన్న జరిగిన 2 ఇన్సిడెంట్లు మరి ఎందుకని ఆ బాధితులు బయటకు వచ్చినారు? ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలంతా. ఎందుకంటే నిజాలు ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చినారు ఎవరైతే బాధితులు. మన ఎవరు కర్నూలు నాగప్ప అని చెప్పి ఒక సైటు, ఈరోజు ఈశ్వరప్ప అని చెప్పి ఒక మండగిరిలో సైటు. ఎందుకంటే బాధితుడు తెలిసిపోయింది ఇది అన్యాయంగా నా ప్రభావాన్ని ఇగ్గుకున్నారు చేదని చెప్పి బాధితుడు బయటకు వచ్చాడు కాబట్టి ఇవి నిజాలు బయటపడినాయి. మరి గత 10 ఏళ్ళలో సాంబశెట్టి గారు కానీ, సాంబశెట్టి కొడుకు కానీ, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ చేసినవి ఎందుకు కానీ మీరు బయట పెట్టలే? ఏ బాధితుడు బయటకు ఎందుకు రాలే? ఈరోజు ఆదరణ ప్రజలు గట్టిగా అడుగుతున్నాను. అవన్నీ ఆలోచన చేయాలి ఈరోజు, ఇవన్నీ ఆలోచన చేయాలి ఈరోజు. నేనేం చెప్తున్నాడు, రిజిస్టర్ ఆఫీసులు పోతే ఎమ్మెల్యేని కలవాలంట, అంటే గతంలో ఎమ్మెల్యే సాంబశెట్టి గారిని కలవాలంటాడు. మళ్ళీ 10 ఏళ్ళలో ఎన్ని రిజిస్టర్లు ఉంటాయి? దాదాపు కొన్ని వేల రిజిస్టర్లు ఉంటాయి. మరి వేల మంది ఇక్కడ వచ్చి కలిసినారు ఎమ్మెల్యేని సాంబశెట్టి. ఇప్పుడు అంతా ఉన్నారు, ఇప్పుడంతా ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని కొన్ని 1, 2 కాదు రిజిస్టర్లు, కొన్ని వేలే ఉంటాయి. మరి ఇవన్నీ ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ప్రజల్లో కూడా మార్పు రావాలా, ప్రజలు కూడా ప్రశ్నించాలా. ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ మారుతుంది, టీడీపీ వాళ్ళు మాట్లాడాలా, లేదంటే జనసేన మాట్లాడాలా, మేము మాట్లాడాలని చెప్తే ఒక సామాన్యమైన ప్రజలు వచ్చి అవును ఎందుకు మారుతున్నారు, ఎందుకు మీరు చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడే హక్కు ప్రజలకు వస్తే అప్పుడు ఎమ్మెల్యేలు కానీ ఈ నాయకులు కానీ ఎవరు మాట్లాడరు. అది ఎవరు మాట్లాడరు.
ఏమున్నా మేము మాట్లాడాలి తప్పితే మొన్న కూడా ఈ ఇన్సిడెంట్ 37వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ని అన్ని పార్టీలు ఖండించేదాన్ని. టీడీపీ వాళ్ళు ఇంటికి పోయినారు, జనసేనలో ఇంటికి పోయినారు, సిపిఐ సిపిఎం వచ్చారు, అందరూ వచ్చారు. మంచి పద్ధతి ఇది. కానీ ఈరోజు ఏం చేసినారు, ఎవరైతే ఆ ముద్దాయిలు అసలైన ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలే. ఈరోజు వాళ్ళు కాల్ డేటా తీసుకోవచ్చు, కాల్ డేటాలో ఇమ్మీడియట్ ఎక్కడ ట్రేస్ అవుట్ అవుతుంది. టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. మరి దాన్ని ఎందుకని మొదలుపెట్టినారు? అసలైన సూత్రాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయలే. ఎవరో సాక్షులు తెలియకుండా వాళ్ళు అరెస్ట్ చేసి ఈరోజు మా ఇదని చెప్పి బయట వచ్చేసారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు కూడా మున్ముందు కూడా ఏమన్నా వస్తే ప్రజల్లో నుండి రావాలి ఏదైనా కానీ ప్రశ్న అనేది. మేమేమున్నా మేము మాట్లాడతాం అంతే, మా రాజకీయ లబ్ధి కోసమో మేము ఏదో చెప్తాం. కానీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు ఈ వ్యవస్థ అనేది చేంజ్ చేసి తప్పితే ఏమున్నా వాళ్ళు 10 నిమిషాలు మారుతారు, మేము 10 నిమిషాలు మారుతాం, మరి బంద్ చేస్తారు, మరి రేపు వస్తారు, మరి రేపు పెడతారు. ఇవన్నీ రొటీన్ సబ్జెక్ట్ ఇవన్నీ. కాబట్టి ప్రజల్లో కూడా ఎవరైతే ఇట్లా జరిగిన ఈశ్వర పర్యాత్రి నాకు అన్యాయం జరిగితే బయటకు వచ్చాడు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. మరి గత 10 ఏళ్ళలో ఎందుకు రాలే? ఇదే సాహెబ్ సైడ్ ఆరో అన్యాయం చేసింటే, ఇదే సాహెబ్ సైడ్ భూ కబ్జాతో దౌర్జన్యం చేసింటే మరి ఏ ఒక్కరైనా కానీ నా భూమి ఇట్లా అయ్యిందని చెప్పి వచ్చారా? రాలే. కానీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఏం చెప్తున్నారు, 15 నుండి జరిగినాయి అంటాడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో వీటన్నింటిని మర్చిపోయి ఆదరణ డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. వస్తే మేమైనా సహకరిస్తాం. ఈరోజు హాస్పిటల్, తర్వాత బైపాసు, తర్వాత డిగ్రీ కాలేజీలు ఇవన్నీ తీసుకురండి, మేము వద్దంటామా? అప్పుడు అస్సలుగా ఈ 8 నెలలు దాని సబ్జెక్టే లేదు. ఎమ్మెల్యే గారు ఏమున్నా కబ్జా సాహెబ్ సైడ్ ఫ్యామిలీ, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అద్దె వేరే చెప్పడం లేదు. కాబట్టి మున్ముందన్నా మీరు మంచి మార్గంలో పోయి మరి మంచి ఆదోని ప్రజలకు మంచి చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని. మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని. అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, లైక్ వాకింగ్, ఎక్సర్సైజ్ లాంటివి. మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా. అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం. దాదాపు 3.5 ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు 500కు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్, చెక్క గానుగ నూనె, ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్, బ్రౌన్ రైస్, ఆర్గానిక్ వైట్ రైస్, డయాబెటిక్ ఫ్రీ రైస్, ఆర్గానిక్ జాగ్రీ, ఆర్గానిక్ బ్రౌన్ షుగర్, హిమాలయన్ పింక్ సాల్ట్, ఆర్గానిక్ గీ, ఆర్గానిక్ హనీ, కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్, క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్, వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్, హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్, మట్టి కుకింగ్ ఐటమ్స్, 25+ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా. సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి. ఈట్ హెల్తీ, స్టే హెల్తీ. అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే. వై? బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము. అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను. ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394.